హాయ్ ఫ్రెండ్స్. సుమిత్ర అయితే బయటికి రెడీ అయ్యి వెళ్తూ ఉంటుంది. ఇక సుమిత్రను చూసిన శివన్నారాయణ, ఎక్కడికమ్మా బయటికి వెళ్తున్నట్టున్నావు అని అడగగానే, అవును మామయ్య గారు, మనసు ఏదో నాకు చాలా బాధగా అనిపిస్తుంది, అందుకే కాసేపు అలా గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని వస్తాను అని చెప్పి సుమిత్ర అయితే అంటుంది. సరే అమ్మా, నీ ఇష్టం, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఇక శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు. సుమిత్ర గుడికి బయలుదేరడం చూసిన పారిజాతం అయితే జోష్న దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ గుడికి వెళ్తుందంటావా, లేదంటే ఎక్కడికైనా వెళ్తుందా? నిన్నే కదా గుడికి వెళ్ళి వచ్చింది, మళ్ళీ ఈరోజు గుడికి వెళ్తాను అంటుందేంటి, నాకేదో డౌట్గా ఉందే అని చెప్పేసి పారిజాతం అంటే, గ్రాని, మమ్మీకి అంత సీన్ లేదు, గుడికి వెళ్తే గుడికి వెళ్తున్నానని చెప్తుంది, అబద్ధం చెప్పి తను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అయినా తను ఇంట్లో ఎవరిని చూసి భయపడుతుంది, అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి చెప్పు, అయినా ఎక్కడికైనా వెళ్తే వెళ్ళని, మనకెందుకు చెప్పు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సమస్యలు చాలవని చెప్పి ఇంకొన్ని సమస్యలు అయితే పెంచుకోవద్దు అని జోష్న అయితే పారిజాతానికి చెబుతుంది. జోష్న, నువ్వు వదిలినంత తేలిగ్గా నేను వదిలిపెట్టను, సుమిత్ర ఎక్కడికో వెళ్తుంది, సరే చూద్దాం, తిరిగి వస్తుంది కదా అని పారిజాతం అంటుంది. అయితే తన పనిలో తాను మునిగిపోతుంది. ఇక శివన్నారాయణ అయితే తనకి ఇంట్లో పనులు అన్నీ చేయాలని చెప్పి ఉంటాడు కదా, ఇక ఇంట్లో పనులన్నీ కూడా చేస్తూ పారిజాతం అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర డ్రైవర్ని తీసుకొని గుడికి అయితే వెళ్తుంది. గుడికి వెళ్ళి అలా ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత అక్కడికి హారిక అయితే గుడికి వస్తుంది. ఇక డాక్టర్ హారిక వచ్చి, సుమిత్ర గారు మీరే కదా, బాగున్నారా, ఆరోగ్యం బాగుందా అని చెప్పేసి పలకరిస్తుంటే, ఇక డాక్టర్ గారు మీరా, నేను చాలా బాగున్నానండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. సుమిత్ర, మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మీకంతా బాగానే ఉంది కదా, మీరు చాలా రోజులైంది, చెకప్కి కూడా రాలేదు, ఏమైంది, మీకు ఆరోగ్యం అంతా బాగుంది కదా అని చెప్పి అడగగానే, అంతా బాగానే ఉందండి, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని సుమిత్ర హారికని పలకరిస్తుంది. ఇక తర్వాత, అవును, మీకు బోన్ మ్యారో ఇచ్చిన తర్వాత దీప ఎలా ఉంది, కడుపులోని బిడ్డ క్షేమంగానే ఉంది కదా అని డాక్టర్ హారిక అడిగేసరికి, ఇక సుమిత్ర, ఏం మాట్లాడుతున్నారండి మీరు, బోన్ మ్యారో ఇచ్చింది నాకు జోష్న కదా, నా కన్న కూతురు జోష్న అయినప్పుడు దీప ఎలా నాకు బోన్ మ్యారో ఇస్తుంది, అయినా దీప కడుపుతో ఉన్నా దీప బాగుందా అన్నారేంటి అని చెప్పి అడిగేసరికి, ఇక హారికకైతే ఒక్కసారిగా తను ఈ విషయం చెప్పకూడదు అని ఆలోచన వస్తుంది. డాక్టర్ హారిక ఇలా అనుకుంటుంది, అయ్యో ఫ్లోలో అడిగేశానే, దశరథ్ గారు ఎవరికి చెప్పొద్దన్నారు, అయినా దశరథ్ గారికి కూడా నేను చెప్పాను కదా, సుమిత్ర గారి ఆరోగ్యం బాగలేదు, ఈ టైంలో మనము ఈ నిజాలన్నీ కూడా చెప్పకూడదు అని చెప్పి, కానీ ఇప్పుడు నేనే దీని గురించి అడిగేశానే అని చెప్పి ఇక ఎలా కవర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది హారిక. అదేనండి, జోష్న అనబోయి దీప అన్నాను అని కవర్ చేస్తుంటే, లేదండి, మీరు జోష్న అనబోయి దీప అని ఉంటే కడుపుతో ఉన్న దీప అని చెప్పేసి మీరు పర్టికులర్గా ఎందుకంటారు, ఏం జరిగింది అసలు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీప గురించి, ఎందుకు అసలు దీప నా కన్న కూతురు అని మీరు చెప్పాలనుకుంటున్నారా, అసలు మీ మనసులో ఏముందో చెప్పండి, నాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి బోన్ మ్యారో ఇచ్చింది జోష్న కాదా, మరి దీప పేరు ఎందుకు ఎత్తారు, నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. వెళ్ళాలండి, నేను వెళ్ళాలండి అని చెప్పి ఇక హారిక అయితే అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర ఎంత పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా హారిక వెళ్ళిపోవడంతో సుమిత్ర అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, నా దగ్గర ఏదో దాస్తుంది అని సుమిత్రకు అయితే అర్థమవుతుంది. ఎలా తెలుసుకోవాలి, డాక్టర్ గారు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు, ఖచ్చితంగా నా వెనకాల ఏదో పెద్ద కథే నడుస్తుంది అనిపిస్తుంది, ఇప్పుడు నేను డాక్టర్ హారిక నుంచి నిజం ఎలా రాబట్టాలి అని చెప్పేసి అనుకుంటూ, హారిక గారు ఆగండి ఆగండి అని చెప్పేసి పిలుచుకుంటూ హారిక వెనకాలే వెళ్తూ ఉంటుంది సుమిత్ర. అయితే వెళ్తున్నప్పటికీ కూడా డాక్టర్ హారిక అయితే, అయ్యో ఈవిడ వెనకాలే వస్తుంది, ఇప్పుడు దశరథ్ గారికి నేను నిజం చెప్పేశాను అని తెలిస్తే పాపం ఆయన ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా ఇబ్బంది పడతారో కదా, అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అనుకొని హారిక అయితే అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ సుమిత్ర మాత్రం వదలదు కదా. ఇక సుమిత్ర హారిక వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక డాక్టర్ హారికనైతే ఆపుతూ ఉంటుంది. ఇక హారిక అనుకుంటూ ఉంటుంది, అయ్యో ఈమెకి రీసెంట్గానే బోన్ మ్యారో జరిగి ఆపరేషన్ అయింది, ఇప్పుడు ఈమె ఇలా పరిగెత్తితే ఈమెకి అసలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు, ఇప్పుడు నేను నిజం దాచిపెట్టి ఈమె నుంచి పారిపోవడం కంటే ఈమెకి దొరికి నిజం చెప్పడమే ఉత్తమం అని ఇక హారిక డాక్టర్గా ఆలోచించి సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడైనా చెప్పండి, మీరు ఏదో నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నారు, నాకు అర్థమైంది, ఇప్పుడు మీరు చెప్తారా లేకపోతే ఏం చేయమంటారు చెప్పండి అని ఇంకా సుమిత్ర చాలా గట్టిగా అడగడంతో
హారిక అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. హారిక గారు, మీరు నా దగ్గర ఒక నిజం దాస్తున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అడిగిన వెంటనే సమాధానం చెప్పి ఉంటే నాకు అనుమానం వచ్చేది కాదు. నా దగ్గర ఏదో దాస్తున్నట్టుగా, నా దగ్గర ఏదో దాయాలని ప్రయత్నిస్తున్నట్టుగా నా నుండి తప్పించుకొని మీరు వెళ్ళిపోతున్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? బోన్నారో నాకు దీప ఇవ్వడం ఏంటి? జ్యోష్ణ కాదా నాకు బోన్నారో ఇచ్చింది? దీప ఇచ్చిందా అని అడుగుతుంటే అప్పటికీ కూడా పాపం డాక్టర్ హారిక అయితే నోరు విప్పకుండా సైలెంట్గా ఉంటుంది. కానీ ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉండడంతో సుమిత్ర అయితే, చెప్పండి, ఎందుకు నేను మిమ్మల్ని ఇన్నిసార్లుగా అడుగుతున్నా కూడా మీరు సైలెంట్గా ఉండిపోతున్నారు? ఇది కరెక్ట్ కాదు. మీరు నన్ను ఇలా బాధ పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. మీరు నాకు ప్రాణం పోసారని మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. కానీ ఇలా నేను అడిగే ప్రశ్నకి మీరు సమాధానం చెప్పకపోతే ఆ ఆలోచనతోనే నేను చనిపోయేలాగా ఉన్నాను. ఇది మీకు ఓకేనా అని చెప్పి ఇక సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది. హారిక గారు చెప్తారా లేదంటే అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి ఇక హారికకి ఏం చేయాలో అర్థం కాక చెప్తాను అని చెప్పేసి ఇక జరిగిన నిజమంతా కూడా హాస్పిటల్లో జరిగిన స్టోరీ సుమిత్రకు వివరించి చెప్తుంది హారిక. అసలు జ్యోష్ణ మీ కన్న కూతురు కాదని, మీ కన్న కూతురు అసలు శాంపిల్స్ జ్యోష్ణవి మీకు మ్యాచ్ అవ్వలేదని ఆ టైంలో ఏం చేయాలా అని చెప్పేసి నేను నా తల పట్టుకొని కూర్చొని ఉన్నాను. అప్పుడే కార్తిక్ అయితే దీపని తీసుకొని వచ్చాడు. డాక్టర్ గారు, ఖచ్చితంగా దీప శాంపిల్స్ మా అత్త శాంపిల్స్కి మ్యాచ్ అవుతాయి. మీరు ఒక్కసారి టెస్ట్ చేసి చూడండి. మీరు టెస్ట్ చేసిన తర్వాత మ్యాచ్ అయితే నా భార్య బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి రెడీ అవుతుంది, బోన్ మ్యారో ఇస్తుంది అని చెప్పేసి ఇక కార్తిక్ అయితే చెప్పాడు. అప్పుడు నేను వెంటనే దీపని తీసుకొని వెళ్ళి టెస్ట్లన్నీ చేశాను. టెస్ట్లు చేసేసరికి దీప శాంపిల్స్కి మీ శాంపిల్స్కి మ్యాచ్ అయింది. ఇక డౌట్ వచ్చి డిఎన్ఏ రిపోర్ట్ కూడా నేను తీశాను. డిఎన్ఏ రిపోర్ట్ టెస్ట్ చేశాను. కానీ ఇద్దరు కూడా తల్లి కూతుర్లని తెలిసింది. దాంతో ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను. ఇదేంటి, కన్న కూతురైనా జ్యోష్ణవి మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? కన్న కూతురు కానీ దీప డిఎన్ఏ రిపోర్ట్స్ మీతో మ్యాచ్ అవ్వడం ఏంటి? అసలు ఇలాంటి కేసే నేను చూడలేదే అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు కార్తిక్ వచ్చి, అలాగే మీ భర్త గారైన దశరథ్ గారు వచ్చి నాకు నిజం చెప్పారు. అసలు కన్న కూతురు దీపేనని, జ్యోష్ణ వారసురాలిగా నటిస్తుందని, ఇలా అన్ని నిజాలు కూడా చెప్పారు. పరిస్థితులు నిజాన్ని మేము బయట చెప్పలేకపోతున్నాము. మీరు కూడా ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పకుండా జ్యోష్నే బోన్ మ్యారో ఇచ్చినట్టు నటించండి, కానీ దీప దగ్గర నుంచి బోన్ మ్యారో తీసుకోండి అని చెప్పారు. కానీ నేను చేయనని చెప్పాను. ఎందుకో తెలుసా, దీప కడుపుతో ఉంది. కడుపుతో ఉన్న దీప మీకు బోన్ మ్యారో ఇచ్చిందంటే ఖచ్చితంగా కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం. అయితే తల్లైనా మిగులుతుంది, లేదంటే కడుపులోని బిడ్డ అయినా మిగులుతుంది. నేను చెయ్యను అంటే చెయ్యను అని చెప్పాను. కానీ దీప మాత్రం అస్సలు దీనికి ఒప్పుకోలేదు. ప్లీజ్ అని నన్ను చాలా బ్రతిమిలాడారు. దీపతో పాటు కార్తిక్ కూడా నన్ను చాలా వేడుకున్నాడు. ఇక దీపకి మరోసారి తల్లి అయ్యే యోగం కూడా లేదు. అయినా కూడా నాకు బిడ్డ కంటే కూడా నా తల్లే ముఖ్యం, నా తల్లి మాత్రం బ్రతకాలి అని చెప్పేసి ఇక కార్తిక్ దీప ఇద్దరు కూడా నా కాళ్ళ మీద అడిగినప్పుడు ఇక నేనేమీ చెయ్యలేక సరే అని చెప్పి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఒప్పుకున్నాను. అలాగే ఆ దేవుడు వాళ్ళ మొర విన్నాడో ఏమో నాకైతే తెలియదు, కానీ మీకు బోన్ మ్యారో ఇచ్చిన తర్వాత కూడా దీప కడుపులోని బిడ్డకు ఏమీ కాలేదు. నేను ఎందుకు సంతోషించానంటే దీప కడుపులోని బిడ్డ బ్రతికి ఉన్నందుకు. ఎందుకంటే దీపకి ఇంకొకసారి తల్లయ్యే అవకాశం కూడా లేదు కదా అని చెప్పేసి మొత్తం స్టోరీ అంతా కూడా సుమిత్రకి హారిక చెప్పేసరికి ఇక సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకండి ఈ విషయాన్ని నా దగ్గర దాచి ఉంచారు? నేనేం పాపం చేశానని? నా బిడ్డ నా కోసం ఇంత త్యాగం చేసినా కూడా ఎందుకు ఈ విషయాన్ని నా దగ్గర దాచి ఉంచారు అని అడుగుతూ ఉంటే, మీరు చాలా వీక్గా ఉన్నారు. మీరు జ్యోష్ణ మీద చాలా ప్రేమను పెంచుకొని ఉన్నారు. అది ఆపరేషన్ అప్పుడు నేను కళ్ళారా చూశాను. ఈ టైంలో మీకు ఈ విషయం తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. అందుకే మీకు ఈ విషయం చెప్పొద్దని చెప్పి నేనే చెప్పాను. పూర్తిగా కోలుకున్న తర్వాత మీరు నిజం చెప్పండి అన్నాను. అందుకే దశరథ్ గారు వాళ్ళు మీ దగ్గర చాలా పెద్ద నిజాన్ని దాచారు. ఇంతేనండి, అంతకు మించి అయితే ఏమీ లేదు. మీకు ఒక నిజం చెప్పనా, జ్యోష్ణ గారికి కూడా మీకు కన్న కూతురు కాదు అన్న విషయం జ్యోష్ణకి తెలుసు. కానీ మీ ఆస్తి కోసం మాత్రమే జ్యోష్ణ మీ కన్న కూతురులాగా నటిస్తుంది అని చెప్పేసరికి ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది. హారిక గారు, అసలు మీరు ఏం చెప్తున్నారండి? ఇవన్నీ అర్థం చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టేలాగా ఉంది. అసలు నా వెనకాల ఏం జరుగుతుంది? ఎందుకు అన్నీ నాకే ఇలా జరుగుతూ ఉన్నాయి? అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, నేను చెప్పేది నిజమే అండి. నేను ఒట్టు వేసి చెప్తున్నాను సుమిత్ర గారు. జ్యోష్ణ మీ కన్న కూతురు కాదు, దీపే మీ కన్న కూతురు అని చెప్పేసరికి ఇక సుమిత్ర ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకొలిపోతూ ఉంటుంది. అయితే మీకు అంత డౌట్ ఉంటే నేను దశరథ్ గారికి మీ డిఎన్ఏ రిపోర్ట్ కూడా ఇచ్చాను. అది ఆయన జాగ్రత్తగా పెడతాను అన్నారు.
కావాలంటే మీ ఇంట్లో వెళ్ళి వెతకండి, ఆ రిపోర్ట్ మీకు దొరుకుతుంది, అదే మీకు సాక్ష్యం అని చెప్పి అంటే ఇక వెంటనే చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుండి సుమిత్ర అయితే హడావిడిగా వచ్చేస్తుంది. ఇక హాల్లో కూర్చుని ఉంటారు సుమిత్ర, ఎక్కడ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. పారిజాతం అలాగే జోష్న ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి గ్రాని, నువ్వు చెప్పినట్టే నిజం అనుకుంటాను, మమ్మీ వెళ్ళి చాలాసేపు అయింది కానీ ఇంకా రావడం లేదు, గుడికి వెళ్ళుంటే ఈ పాటికే వచ్చేయాలి కదా అని ఇక జోష్న అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది. అదే కదా నేను చెప్పాను, సుమిత్రని చూస్తే నాకు డౌట్ వస్తుంది అని, నువ్వేమో అది ఇది అంటూ ఏదేదో చెప్పావు, కానీ ఇప్పుడు అర్థమైందా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న అప్పుడే ఇక సుమిత్ర అయితే ఎంట్రీ ఇస్తుంది. ఏంటి మమ్మీ, చాలాసేపు అయింది, నువ్వు గుడికి వెళ్ళి ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉన్నాము, ఏమైంది మమ్మీ ఈరోజు ఇంత లేటుగా వచ్చావు అని జోష్న అడుగుతూ ఉంటుంది. కానీ సుమిత్ర మాత్రం ఏమీ పట్టించుకోకుండా హడావిడిగా వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయి అన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక అలా వెతుకుతూ ఉండగా DNA రిపోర్ట్ అయితే దొరుకుతుంది, సుమిత్ర అని పేరు రాసి. అప్పుడే ఇక పారిజాతం జోష్నలు ఏంటే మీ అమ్మ కొత్తగా బిహేవ్ చేస్తుంది, నువ్వు మాట్లాడుతున్నా కూడా నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పకుండా అలా పరిగెత్తుకుంటూ వెళ్తుందేంటి, ఏం దాచిపెట్టింది అని చెప్పేసి ఇక చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది పారిజాతం. ఇక ఏమో గ్రాని, ఏం మర్చిపోయిందో ఏమోలే అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సుమిత్రకి ఫైల్ అయితే దొరుకుతుంది కదా, ఫైల్ ఓపెన్ చేసి చూడగానే DNA రిపోర్ట్లో దీప అలాగే సుమిత్ర ఇద్దరు పేర్లు కూడా వేసి ఉంటాయి. ఇక ఒక్కసారిగా సుమిత్ర ఆ రిపోర్ట్స్ చూసి అందులో దీపే తన కూతురు అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే డాక్టర్ హారిక గారు చెప్పింది నిజమే, జోష్న నా కన్న కూతురు కాదు, నా కన్న కూతురు దీప, ఇదంతా ఎలా జరిగింది, అసలు నేను ఎలా తెలుసుకోవాలి ఇదంతా అని చెప్పేసి, ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కనుక నేను ఆయనకి ఫోన్ చేయాల్సిందే, ఇప్పటి వరకు ఆయన నా దగ్గర నా ప్రాణం కోసం నేను ఏమైపోతానో అనే భయంతో నా దగ్గర నిజం దాచారు, నాకు నిజం తెలిసిందండి, ఇప్పుడు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి నేను ఆయనని అడుగుతాను, నిలదీస్తాను, వెంటనే ఏం జరిగిందో నాకు చెప్పేస్తాడు కదా, తెలుసుకుంటేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే నేను ఈ నిజాన్ని తెలుసుకోకపోతే చాలా బాధపడిపోతాను అని వెంటనే ఇక దశరథ్కి అయితే కాల్ చేస్తుంది. ఇక దశరథ్ కాల్ కలవకపోవడంతో ఇక సుమిత్ర అయితే ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కార్తిక్ అలాగే దీప ఉంటారు. మీ మామయ్య ఎక్కడున్నాడు అని అడగగానే కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఎప్పుడు లేనిది అత్త డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చింది, మామయ్య గురించి అడుగుతుంది ఏంటి అని కార్తిక్ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడే బయటికి వెళ్ళాడు అనగానే ఇక దశరథ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది సుమిత్ర. ఇక దశరథ్ నుంచి ఫోన్ అయితే సుమిత్రకి వస్తుంది. ఏంటండి ఎక్కడున్నారు, మీకోసం నేను కలవాలని చెప్పి ఆఫీస్కి వచ్చాను, మీతో నేను చాలా అర్జెంటుగా మాట్లాడాలి, ఎక్కడున్నారో చెప్పండి అని సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే ఇంటికి బయలుదేరాను సుమిత్ర అని చెప్పగానే సరే మీరు ఇంటికి వెళ్ళండి, నేనే డైరెక్ట్గా ఇంటికి వస్తాను అని చెప్పి ఇక సుమిత్ర కూడా ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత దశరథ్ అయితే ఏంటి సుమిత్ర, ఎప్పుడు లేనిది ఆఫీస్కి వచ్చావేంటి, ఏం కావాలి నీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నాకు నిజం తెలిసిపోయిందండి, ఇన్ని రోజులు మీరు నా ప్రాణానికి ఏమవుతుందా నా ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకొని మీరు నా దగ్గర ఎంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారో నాకు తెలిసిపోయింది, మీరు ఈ నిజాన్ని మీ గుండెల్లో పెట్టుకొని ఎంతలా బాధపడుతున్నారో కూడా నాకు అర్థమైంది. అసలు ఈరోజు నేను గుడికి వెళ్ళినప్పుడు డాక్టర్ హారికని కలిశాను, ఆమె మొత్తం నిజమంతా కూడా చెప్పేసింది, దీప నా కన్న కూతురు అన్న నిజాన్ని నాకు చెప్పింది, ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు అసలు దీప నా కన్న కూతురు అని ఎలా అయ్యింది, ఇవన్నీ నిజాలు నాకు చెప్తే నేను తెలుసుకుంటాను, లేకపోతే నాకు చాలా బాధగా ఉందండి, అసలు దీప నా కన్న కూతురు అవడం ఏంటి, అసలు మన కన్న కూతురు దీప అయినప్పుడు జోష్న మన కన్న కూతురులా పెరగడం ఎందుకు, ఇవంతా ఎలా జరిగిందో చెప్పండి అని సుమిత్ర అయితే దశరథ్ని అడుగుతూ ఉంటుంది. ఇక దశరథ్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ నేను ఈ విషయాన్ని నీ దగ్గర చాలా బాధపడుతూ దాచాను సుమిత్ర, నాకు కూడా నీకు బోన్ మ్యారో జరిగేటప్పుడే ఈ విషయం అయితే తెలిసింది, కానీ నీ ఆరోగ్యం కోసమే నేను ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టాను, హారిక చెప్పినట్టే మన కూతురు జోష్న కాదు, మన కన్న కూతురు దీప, తను చాలా త్యాగం చేసింది, ప్రతిరోజు కూడా మనల్ని చూడాలని, కంటికి రెప్పలా మనల్ని చూసుకోవాలని ఈ ఇంటికి పని వాళ్ళలాగా వస్తూ ఉంటారు, ఈ విషయం దీపకి కార్తిక్కి కూడా తెలుసు, ఇంకా చెప్పాలంటే జోష్నకి కూడా తెలుసు, కానీ ఆస్తి కోసం జోష్న నాటకాలు ఆడుతూ ఉంది అనగానే సరే అండి ఇదంతా నాకు తెలిసిన విషయమే, కానీ మన బిడ్డ మనకి దూరం అవ్వడానికి కారణం ఎవరండి, అసలు ఎందుకు మనకి దూరం అయింది చెప్పండి అని సుమిత్ర అడిగితే ఇక అప్పుడు దశరథ్ అయితే వీటన్నిటికీ కారణం పారిజాతం పిన్ని స్వార్థం వల్లే ఈరోజు మన కూతురు మనకి దూరం అయ్యి ఇంతలా బాధపడుతుంది,
ఏంటండి మీరు మాట్లాడేది? పారిజాతం అత్తయ్య వల్ల మనం ఇంతలా బాధపడుతున్నామా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అనగానే, అవును, తన స్వార్థం ఆస్తంతా తన మనవరాలికి దక్కాలని చెప్పి దాసు కూతురైన జోష్‌ని తీసుకొని వచ్చి ఇక మన దగ్గర పడుకోబెట్టి ఇక మన కూతుర్ని చంపేయమని చెప్పింది. కానీ మన బిడ్డని చంపకుండా వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళి పెంచి పెద్ద చేయడం వల్ల దీప బ్రతికుంది. కానీ నా చెల్లెలు చాలా బలంగా కోరుకుంది కదా, చిన్నప్పటి నుంచి తన మేనకోడలే తన కోడలుగా రావాలని దేవుడిని బాగా గట్టిగా కోరుకోవడం వల్ల అలాగే తన కోరిక నెరవేర్చడం కోసమే కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడు. అలా తన మేనకోడలే కోడలుగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు దీప మన కన్న బిడ్డ. మనం దీపకి ఏమీ చేయకపోయినా దీప మాత్రం మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఎప్పుడు కూడా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. జోష్న తన కన్న తండ్రి అయిన దాసుని చంపాలని చూసింది, ఎక్కడ నిజం బయట పెట్టేస్తాడో అన్న భయంతో. కానీ దీప మాత్రం అలా చేయలేదు. ఆస్తి అంతస్తులు అన్నిటికంటే కూడా తల్లిదండ్రుల ప్రేమ కావాలి అని కోరుకుంది. అందుకే దీప, నువ్వు ఎన్నిసార్లు అవమానించినా అసహించుకున్నా ఏం చేసినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కన్న తల్లిదండ్రులని చూసుకుంటే చాలు అనుకుంది. అందుకే మనము ఎంత బాధ పెట్టినా కూడా దీప ఎప్పుడు ఇంటిని వదిలి వెళ్ళలేదు. ఇంకా చెప్పాలంటే నాన్న వాళ్ళిద్దరిని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చాలాసార్లే చెప్పారు కదా, అగ్రిమెంట్ని క్యాన్సిల్ కూడా చేస్తానన్నారు కదా. కానీ వాళ్ళు అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయకుండా ఇక్కడ ఎందుకు పని వాళ్ళలాగా బ్రతుకుతున్నారో తెలుసా? కేవలం నిన్ను నన్ను చూసుకోవడం కోసమే. తన కన్న తల్లిదండ్రులని సంతోషంగా చూసుకోవడం అంటే దీపకి చాలా ఇష్టం. అందుకోసమే ఇక్కడ ఎన్నో అవమానాలు భరిస్తూ ఇక్కడే బ్రతుకుతుంది. ఇక జోష్న అయితే దీపని ఎంతలా బాధ పెడుతుందో తెలుసా? కానీ దీప మాత్రం వాటి ఏటికి భయపడకుండా మన క్షేమం కోసమే ఆలోచిస్తూ ఉంది. జోష్న ఎక్కడ మనల్ని ఏమైనా చేసేస్తుందో, నిజం తెలిస్తే ఎక్కడ మనల్ని ఇబ్బంది పెడుతుందో అన్న భయంతో ఇక దీప కార్తీక్ ఇద్దరు కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. దీప లాంటి బిడ్డ మనకి పుట్టడం నిజంగా మన అదృష్టం. ఇదంతా కూడా పారిజాతం పిన్ని వల్ల జరిగింది. ఇక నిజం తెలిసిన తర్వాత జోష్న అయినా మనం ఇంత కంటికి రెప్పలా చూసుకున్నాం కదా, పోనీలే అమ్మ దీపని కన్న కూతురు, నేను కన్న కూతుర్ని కాదు అని చెప్తే మనం ఏమన్నా జోష్నని పరాయి దానిలాగా చూస్తామా? కానీ జోష్న స్వార్థం కోసం దీపని ఇంకా బాధ పెడుతూ ఉంది. అవన్నీ మౌనంగా భరిస్తూనే ఉంది దీప. ఇవన్నీ కాదు దీప నా కన్న కూతురు, నువ్వు బయటికి వెళ్ళు అని చాలాసార్లు చెప్పాలనుకున్నాను. కానీ ఎక్కడ నిజం బయటపడితే నువ్వు ఎలా తీసుకుంటావో, నిజాన్ని నమ్ముతావో లేదో అన్న భయంతో ఈ నిజాన్ని బయట పెట్టలేకపోయాను అని దశరథ్ చెప్పడంతో ఇక ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది. వీటన్నిటికీ కారణమైన పారిజాతం అత్తయ్యని అస్సలు వదలను, ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి ఆమెని అరెస్ట్ చేయిస్తాను అని చాలా టెన్షన్గా కోపంగా బయలుదేరుతుంది సుమిత్ర.